ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక భయం వీడుతున్నారా, ధైర్యం చేస్తున్నారా, ఎదురు తిరుగుతున్నారా, పోరాటాలు ప్రారంభించారా? మొన్న తిరుపతిలో సంఘటనలు చూసాం. ఇప్పుడు తాజాగా ఏది అలాగే అనంతపురంలో మేయర్ని దించేయడానికి జరిగిన ప్రయత్నానికి ఎదిరించడం చూసాం. కడప జిల్లాలో ఇప్పుడు జిల్లా పరిషత్ కావచ్చు, అట్లా కార్పొరేషన్ విషయంలో కావచ్చు, మొండిగా నిలబడే వాళ్ళు తయారయ్యారు, ప్రిపేర్ అయ్యారు. తద్వారా క్రమంగా భయాన్ని వీడి ధైర్యం చేయటం ప్రారంభిస్తున్నటువంటి సంఘటన చోటు చేసుకుంటున్నాయి. లేటెస్ట్గా విశాఖపట్నంలో కన్నబాబు లాంటి వాళ్ళు చొరవ తీసుకుని అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఫీల్డ్లో కూడా తెగించే ప్రయత్నం ప్రారంభమైందా? రామగిరి సత్యసాయి జిల్లాలో రామగిరి దగ్గర తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఘర్షణ నేనే రాస్తారు. రాడ్లు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు కార్యకర్తలు, పలు వాహనాలు ధ్వంసం చేసుకున్నారు, ఇరు వర్గాలని చెదరగొట్టారు పోలీసులు. రామగిరికి ఎస్పీ రత్న, ధర్మవరం డీఎస్పీ హేమంత్ ఇద్దరు వచ్చి చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వాహనాల్లో మారణాయుధాలు గుర్తించామని రామగిరి పిఎస్కి వాహనాలు తరలించారు. రామగిరిలో రేపు ఎంపీపీ ఎన్నిక జరుగుతుంది. వాస్తవంగా అక్కడ జరిగేది ఏంటి? సహజంగా అధికార పక్షం వాళ్ళు దందా చేద్దాం అనుకుంటే వీళ్ళు ప్రతిఘటించడానికి సిద్ధపడ్డారు. ఇప్పటిదాకా ఈ మధ్యకాలంలో ఈ ధైర్యం చేయట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆయుధాలతో కొట్టుకు సావడాన్ని ఎవడన్నా ప్రోత్సహిస్తారా, లేదా ఇరు వర్గాలు కొట్టుకోవడాన్ని ఎవరైనా ప్రోత్సహిస్తారా? రెండూ తప్పే. అదే సందర్భంలో పోలీసులు చేస్తుంది కూడా అధికార పక్షం వాళ్ళకి అండగా నిలబడి ప్రతిపక్షం వాళ్ళని వరకు అరెస్టులు చేస్తుండడం, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక తప్పు కేసులు పెట్టడం జరిగిపోతుంది గ్రౌండ్ లెవెల్. కాబట్టి ఇప్పుడు అదే కాదా అన్నది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేపటి ఎన్నిక గురించి తెగించి వచ్చారు, ధైర్యం చేసి వచ్చారు. ఎంపీపీ ఎన్నికకి సంబంధించిన దాంట్లో 144 సెక్షన్ అమలు చేస్తుండగా కూడా ఆ ఎన్నికలో వదిలేయకుండా ఇప్పటిదాకా వదిలిపడేస్తున్నారు కదా. గుంటూరులో చూసాం, కొన్ని చోట్ల చూసాం కదా, మున్సిపాలిటీలు వదులుకున్నటువంటి సంఘటనలు కూడా హిందూపురంలో కానీ ఇట్లాంటిది. ఆ టైప్ కాకుండా ఎదిరించడం ప్రారంభించారు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అది కూడా ఏకంగా ఫిజికల్గా అసాల్ట్ జరుగుతుందని తెలిసినా కూడా తెగించి వచ్చారు అంటే ఇక తెగింపు ప్రారంభమవుతోంది.